ఈ కాప్స్ రాక్స్ అనే ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ పశుపతి కిషోర్ గారికి మరియు ఫౌండర్ గారికి దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మనిషి సోదరులందరికీ మీడియా పర్సన్స్ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరూ నిజంగా కలవటం ఈ సందర్భంగా. ఏదైతే ఈరోజు కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్ గురించి యాక్చువల్గా ఏదైతే వాళ్ళు చెప్పారో ఈరోజు 5 లక్షల మంది పైగా 8 రాష్ట్రాల్లో, భారతదేశంలో 8 రాష్ట్రాల్లో 10 దేశాల్లో 5 లక్షల పైగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఉంటారు. వాళ్ళు అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేసే సేవలు కూడా ఈరోజు వీళ్ళందరినీ నెట్వర్క్ ద్వారా, డిజిటల్ నెట్వర్క్ ద్వారా ఈరోజు ఈ యొక్క కాప్స్ ఈ యొక్క ఏదైతే ఫౌండేషన్ ఉందో వాళ్ళు కలిపారు. ఈ 5 లక్షల మంది పైగా ఉండేవాళ్ళని డిజిటల్ నెట్వర్క్ ద్వారా ఈరోజు వాట్సాప్ ఒకటి, తర్వాత ఫేస్బుక్, ఈ రెండింటి ద్వారా వీళ్ళందరినీ కలపడం. ఎక్కడైనా ఎవరికైనా కాపు సోదరులకు కానీ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. నెల్లూరు రాజభవన్లో జరిగిన బస్సు యాక్సిడెంట్ విషయంలో ఎలా చేసింది, అదేవిధంగా షిడ్డీ దగ్గర పోతుంటే ఎలా జరిగింది, అదేవిధంగా నెల్లూరు గూడూరులో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎలా జరిగిందని శాంపిల్గా మొత్తం జరుగుతుంది చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ ఆర్గనైజేషన్ నెట్వర్క్ ద్వారా కలిపి వాళ్ళు చేయగలిగింది. అంటే లీగల్ ఇష్యూస్ ఎవరికైనా వస్తే దాంట్లో ఉన్న లాయర్లు లీగల్ అడ్వైస్ చేయడం, హెల్త్ ఇష్యూస్ వస్తే దాని ద్వారా కాంటాక్ట్ చేస్తే వాళ్ళ హెల్త్కి సంబంధించిన సజెషన్స్ ఇవ్వటం, అలా ఈరోజు చేస్తున్న విధంగా చాలా చాలా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను ఈరోజు అభినందిస్తున్నాను. ఎందుకంటే నెట్వర్క్ని ఈరోజు డిజిటలైజేషన్ అయిపోయింది. ప్రపంచం అంతా ఈరోజు ప్రతి ఒక్కరు, ఒకప్పుడు నేను చెప్తున్నా 1979లో ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీ వచ్చింది 1979. ఆ రోజు దూరదర్శన్ ఛానల్ ఒకటే వచ్చేది, అది కూడా సరిగా వచ్చేది కాదు. ఆ తర్వాత 2G, 3G, 4G, 5G రావటం, లేటెస్ట్ టెక్నాలజీస్ రావటం, ప్రజల యొక్క జీవన శైలి చాలా వరకు మార్పు వచ్చింది. వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఆ డిజిటలైజేషన్ చేస్తున్న వాళ్ళని నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. నేను ప్రత్యేకంగా వాళ్ళ ఆర్గనైజేషన్ అభినందిస్తున్నాను. వాళ్ళ యాక్చువల్గా అది రావటం జరిగింది. కొంత డీటెయిల్స్ ఆరోజు డిస్కస్ చేశాను. నేను ఫర్దర్గా కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి నా తరఫున పర్సనల్గా నేను చేస్తానని ఈ సందర్భంగా అందరికీ మాట్లాడుతున్నాను. అదేవిధంగా రెండో విషయం రాజకీయం. నిజంగానే రాజకీయ అనుభవం వాటి గురించి చాలా చక్కగా అశోక్ గారు చెప్పారు. గౌరవ్ అశోక్ గారు, అది నిజం, వాస్తవం. నేనే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవాలు మనం ఎప్పుడు ఒప్పుకుంటే మనం ముందు పోగలం. నా పేరు ఎక్కువ వాటిన్నింటినీ ఇప్పుడు ఆల్మోస్ట్ కరెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి 50% కరెక్ట్ చేశాను. మీరు జడ్జిమెంట్ చెప్పాలి. ఒక 50% కరెక్షన్ అయింది, ఇంకా 50% కరెక్షన్ ఉంది. ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు బాటమ్ లెవెల్లో, రూట్ లెవెల్లోనే నేను యాక్చువల్గా చేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క సపోర్ట్ ఖచ్చితంగా 20 సార్లు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం.
కాపురం విషయం కూడా యాక్చువల్గా ఆ రోజు క్యాబినెట్ లో తీసుకున్న డెసిషన్ ఏంటంటే కాపురానికి ప్రతి జిల్లాలో హాఫ్ ఏకర్ ఇచ్చేసిందిగా 50 సెంట్లు దాదాపు మెజారిటీ వాటిని ఇచ్చేసి 50 సెంట్లు. కానీ ఆ రోజు మనకి నెల్లూరు దగ్గర స్వర్ణాల చెరువు పక్కన అది 3 ఎకరాల 40 సెంట్ల 3 ఎకరాల 40 సెంట్లు ఉండింది. వెంటనే దాని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే క్యాబినెట్ లో పెట్టి అది ఇమీడియట్ గా అప్రూవ్ చేయించారు మొత్తం. చీకట్లో కాపులోనే కాకుండా నాకు ఆ రోజు యాక్చువల్గా మన బలిజ నాయకులు ప్రతి కార్యకర్తలు చెప్పింది ఏంటంటే, సార్ ఎంతోమంది పేదవాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు, వాళ్ళు నెల్లూరులో పనుల కోసం వస్తున్నారు, ఈవినింగ్ ఫాలో అయిపోతున్నారు, అటువంటి వాళ్ళు స్టే చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఖర్చులకు ఎవరికి ఎక్కువ అవుతుంది, వాళ్ళకంటూ కొన్ని రూమ్ ఉండేటట్టుగా ఒక బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుందంటే అందుకని 3 ఎకరాల 40 సెంట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ కాంపౌండ్ పక్కనే ఆ రూమ్స్ కూడా డిజైన్ చేశాం, ఫౌండేషన్ కూడా వేసినట్టున్నారు, దానివల్ల వదిలేసినట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే చెప్పింది, ఆ విధంగా యాక్చువల్గా కాంపౌండ్ నిర్మించడం జరిగింది. దానికి ఆ రోజు ఫండ్స్ కూడా నేను 1,20,00,000 రామారావు గారు చెప్పారు, ఫండ్స్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా నెల్లూరు టౌన్కి ఏ విధంగా చేశానో ఆ బ్యాలెన్స్ వర్క్స్ వస్తే కంప్లీట్ చేస్తాను. ఈ యొక్క